హాయ్ ఫ్రెండ్స్, ఈ చలికాలంలో ఇడ్లీ పిండి, దోశ పిండి మనం ఎంత ఓవర్ నైట్ పెట్టినప్పటికీ అది పులవకపోవడం వల్ల దోశ కానీ ఇడ్లీ కానీ అసలు ఈ టేస్టే ఉండట్లేదు ఈ మధ్య ఈ భయంకరమైన చలికాలంలో. అందుకని నేను ఏ విధంగా ఈ చలికాలంలో ఆ ఇడ్లీ పిండి పులవ వచ్చేలాగా చక్కగా టేస్ట్గా ఉండేలాగా తయారు చేయడానికి నేను ఒక టీ గ్లాసు ఇడ్లీ పిండికి ఒక గ్లాస్ వేసుకున్నానండి, నానబెట్టాను. దోశకి ఒక గ్లాసు టీ గ్లాసు పిండిలో పావు గ్లాసు పచ్చెనగపప్పు, ఒక టీ స్పూను మెంతులు నానబెట్టానండి. అది పిండి విడివిడిగా రెండు కలిపి నానబెట్టాను. రెండిట్లోనూ అటుకులు అండి 4 స్పూన్లు పెట్టాను. ఆ 2 స్పూన్లు ఇడ్లీకి, 2 స్పూన్లు దోశ పిండికి రుబ్బేటప్పుడు కలిపాను అనమాట. ఈ రెండు గిన్నెల్లోకి తీసేసుకుని వాటిలో మూత పెట్టి ఒక కాటన్ క్లాత్ అండి, నాది ఓల్డ్ నైటీ ఉంటే దాని క్లాత్లో చుట్టేసి దాని మీద ఒక మూత కింద ఒక గిన్నె బోర్లించి, ఇగోండి సామానం పెట్టుకునే కబోర్డ్ అనమాట ఇది, కిచెన్లో ఆ కబోర్డ్లో పెట్టేశాను. సాయంత్రం 6 గంటలకు రుబ్బేశానండి. తెల్లారి 7 గంటలకి నేను తీసి చూస్తున్నాను ఎలా ఉందని. చూడండి, కబోర్డ్లోంచి తీసాను. అది ఎలాగా పులిసిందో, ఎలా తయారైందో చూద్దామండి. క్లాత్ తీసి చూడండి, ఇది పైన ఇడ్లీ పిండి, కింద దోశ పిండి అనమాట. ఏ విధంగా బయటకు వచ్చిందో. అసలు వేసవకాలం ఈ విధంగా ఉంటుందండి. ఈ చలికాలంలో నేను ఎన్నిసార్లు ట్రై చేసినా సరే బయట పెట్టేసి ఉంచేసేదాన్ని. అస్సలు టేస్ట్ అనేది ఉండేది కదండి. స్మెల్ కూడా, ఇడ్లీ ఉడికితే ఎంత చక్కని స్మెల్ వస్తుందండి, అసలు ఉండేది కాదు. ఇదిగోండి దోశపిండి, చూద్దాం దోశపిండి ఎలా ఉందో. పైన ఆల్రెడీ ఇడ్లీ పిండి అర్థమైపోయింది కదా ఎంతగా పొంగి బయటకు వచ్చేసిందో. ఇప్పుడు దోశపిండిని కూడా ఒకసారి గట్టిపెట్టి చూస్తానండి ఎలా ఉందో. ఇడ్లీ పిండి చక్క స్మెల్ వస్తుందండి. అలాగే ఇప్పుడు ఈ చలికాలంలో అసలు నేను ఇప్పుడు వరకు అలాంటిది లేదు, అందుకని చెప్పేసి ఇలా ట్రై చేశాను. చూడండి దోశపిండి కూడా ఎంత చక్కగా బబుల్స్ ఎలా వచ్చాయో, చక్కని స్మెల్ వస్తుందండి. మా అబ్బాయి దోశ అసలు టేస్ట్ ఉండట్లేదని వాడు ఇదివరకు. చూడండి ఇప్పుడు ఇంత చక్కగా పులిసిందనమాట. సాయంత్రం 6 గంటలకే వేసేసానండి. దాన్ని ఇలా గుడ్లో పెట్టేసి ప్రొద్దుట 7 గంటలకు తీసాను. చూడండి ఎంత చక్కగా ఉందో.